చెప్పి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, ఇప్పుడు చూశారు కదా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీలాంటి అరాచక శక్తులు పరిపాలనలోకి రావడానికి కారణమైందని చెప్పేసి నిన్న సూత్రీకరించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ సూత్రీకరణ ఎప్పుడూ అయింది, నిన్న వెల్లడి చేశారు. అంటే వాళ్ళ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. సో ఇంకో పక్క సోషల్ మీడియాకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కూడా ట్వీట్ ఒకటి చూడొచ్చు మనం. చాలా ప్రమాదకరంగా తయారైంది సోషల్ మీడియాని. అంటే అది మొత్తం సోషల్ మీడియానా, వైసీపీ సోషల్ మీడియా ఒక్కటేనా అనే దాని మీద క్లారిటీ రావాల్సింది. బహుశా ఇవాళ రేపు ఇస్తారు దాని మీద. రెండోది ఏంటంటే, మీకు ఇప్పటి నుంచి సుమ్ము సుర్రవుతుంది అనేది నిన్న ఆయన ఇచ్చిన ఇండికేషన్. అరాచక శక్తుల్ని ఇక మీదట అంగీకరించేది లేదు. మీరు ఆ 15,000 మంది ఫలానా సైన్యంతో ఎంటేసుకొని తిరుగుతున్న మీ నాయకుడికి చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు అలా వదిలేయబట్టే వివేకానంద రెడ్డి హత్య కేసులో మేము బదనామయ్యాం, అంటే టీడీపీ బదనామైంది. ఇంకా రకరకాలు, ఇందాక మన వంశీకృష్ణ గారు ఇంకా సమయాభావం వల్ల అన్నీ చెప్పలేకపోయారు, రోజుకు ఒకటి ఉంటుంది అలాంటిదని చెబుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియా మీద మాట్లాడింది కూడా ఉంది. సో ఒక మాట ఆ బయట చూసి ఆయన ఏం మాట్లాడారు చూసి మీ దగ్గరకు వద్దాం. చంద్రబాబు గారు సోషల్ మీడియా మీద మాట్లాడే వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని. అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థం అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సురేష్ గారు. సో మొత్తంగా అదండి, మీకు ఇంకా మీదట ఇప్పటిదాకా ఆయన చెప్తూ వచ్చాడు, ఇప్పుడు చూపిస్తాడు, చుక్కలు చూపిస్తాడు, రెడీగా ఉండండి. ఎట్లా పడితే అట్లా చేయడానికి మేము చేసుకుంటాం, మాకు ఓట్లేసిన కార్యకర్తలను విధ్వంసక శక్తులు అంటారా అంటే అలా మాట్లాడినా సరే మీ మీద కేసులు గ్యారంటీగా ఉంటాయి. మిమ్మల్ని లోపలేయడం మొదలవుతుంది. ఇవి దొరకట్లాగా ఆయన మెతగ్గా లేరు, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే పద్ధతిలో చూసారా. మీరు మీతో మాట్లాడుతుండగానే వంశీకృష్ణ గారికి ఎవరో ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్లో కూడా చెప్తున్నారు ఈ విధ్వంసక శక్తుల్ని ఎంబడిపడి రపరప ఆడించబోతున్నారు తెలుగుదేశం, రెడీగా ఉండండి. సార్, ముందుగా మీకు మరియు వంశీకృష్ణ గారికి, మస్తానరావు గారికి నా నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు రాష్ట్రంలో అరాచక శక్తులు, విధ్వంస శక్తులు ఉండడానికి వీలు లేదు అంటే ముందుగా రాష్ట్రం వదిలిపోవాల్సింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అవుతుంది. లేదంటే ఎలా అవుతుంది? అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, కొత్తగా చేసేది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు అధికార మార్పిడి జరిగిందో ఆ రోజు నుంచి అరాచకపు శక్తే రాజ్యం వెళ్తోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆ మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసుల్ని బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు పర్యటన అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. నెల్లూరుకి వెళ్తున్నది కూడా ఒక నాయకుని అరెస్ట్ చేశారని ఆయన పరామర్శించడానికే మా అధినేత వెళ్తున్నాడు. ఆల్రెడీ అరాచక పర్వం అనేది ఏడాదిగా ఆయన ఒక్కడే వెళ్తున్నాడా అండి? ఒక్క నిమిషం, ఆయనతో పాటు 15,000 మంది కూడా వెళ్తున్నారా? 15,000 మంది వెళ్తున్నారంటే ఇప్పుడు సార్ ఎలా ఉందంటే ఈ వాదన, ఒక నాయకుడు వెళ్ళినప్పుడు